సాధారణంగా బిర్యానీ అంటే అదేదో భారీ వంటకం, అన్హెల్దీ అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ కొర్రల దమ్ బిర్యానీ అనేది గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా తినగలిగేటటువంటి ఒక ఆరోగ్యకరమైన ఆహారం కింద ఎలా మారింది? బియ్యానికి ప్రత్యామ్నాయంగా కొర్రలు వాడటం ఆరోగ్యానికి మంచిది. అయితే వీటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలి? నానబెట్టి వండకపోతే పోషకాలు పూర్తిగా అందవా? కేవలం రుచి కోసం వాడే సుగంధ ద్రవ్యాలు ఆయుర్వేదంలో అద్భుత ఔషధాల కింద పనిచేస్తాయి. మరి వీటిని వంటల్లో వాడటం వల్ల పూర్తి ప్రయోజనాన్ని ఎలా పొందొచ్చు? దమ్ ప్రక్రియ కేవలం రుచిని మాత్రమే కాదు, ఆహారంలో ఉండే పోషకాలని కూడా కాపాడుతుందని మీకు తెలుసా? ఆరోగ్యం కోసం ఆహారపు అలవాటును మార్చుకోవటం చాలా ముఖ్యం. కానీ రుచిని పక్కన పెట్టకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోగలం? ఆయుర్వేదంలో చెప్పిన ఆహారమే ఔషధం అనే సూత్రాన్ని మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకొని పూర్తి ఆరోగ్యాన్ని పొందొచ్చు? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి బిర్యానీ అంటే ఇష్టం. కానీ అదే సమయంలో బిర్యానీ అంటే అమ్మో అది హెవీ, అన్హెల్దీ అని భయపడుతూ ఉంటారు. దీనికి ఒక చక్కని ఆప్షన్ ఏంటంటే కొర్రలతో చేసుకునేటటువంటి దమ్ బిర్యానీ. దమ్ అనే దమ్మింగ్ ఆ ప్రక్రియ వల్ల దాంట్లో ఉండేటువంటి పోషకాలు మనకి బాగా అందుతాయి. అంటే ఆవిరి మీద కాస్త ఉడకబెడతాం, కేవలం నిప్పుల మీద మంట మీదనే కాకుండా. కాబట్టి ఈ ప్రక్రియలు రెండూ కలపటం వల్ల, అలాగే కొర్రల్లో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైన తత్వాల వల్ల, మనం కలిపేటువంటి సుగంధ దినుసుల వల్ల ఇది ఒక ఆహార ఔషధం కింద మారుతుంది. ఇందుకే దీని ప్రత్యేకతలు ఏమిటి? ఇది మనం తెలుసుకుందాం. అంటే కొర్రలతో చేసుకునే ఈ దమ్ బిర్యానీ ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, అటు రుచి, ఇలాగా రెండూ కలిపినటువంటి ఒక అద్భుతమైన వంటకం కింద మీకు ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకతలు మనం తెలుసుకుందాం. చూడండి, మనం ఏదన్నా తినేటప్పుడు, జలుబు చేసినప్పుడు ఆ ఫుడ్ అనేది మనకి రుచిగా ఉండదు. ఎందుకు? ఆ సుమగంధాలు మనకి అందవు కాబట్టి. మధురమైనటువంటి గంధంతో నిండినటువంటి వంటశాల నుంచి బయటకు వచ్చేటువంటి ఆ బిర్యానీ సువాసన మొత్తం మనసు నిండా ఆనందాన్ని నింపుతుంది, ఆకలిని స్టిమ్యులేట్ చేస్తుంది, అణువునా కూడా ఆకలిని పెంచుతుంది. ఈ బిర్యానీ వంటకం కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది తెలిస్తే మీ ఆనందం రెట్టింపు అవుతుంది. సాధారణంగా చెప్పుకున్నట్టుగా బిర్యానీ అంటే భారీగా, అదేదో కడుపు ఓవర్గా అంటే హెవీగా అనిపించేటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. కానీ ఈ కొర్రల దమ్ బిర్యానీ ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది. గిల్ట్ ఫ్రీ వంటకం ఇది. అంటే అమ్మో తినాలని అనిపిస్తుంది, తిన్న తర్వాత అర్రెర్రే అనవసరంగా తినేసానే అన్న అపరాధ భావన కలుగుతుంది. అలాంటి అపరాధ భావన కలిగించనే ఒక అద్భుతమైన వంటకం ఇది. శరీరానికి పోషకాలు అందిస్తుంది, కడుపును తేలిగ్గా ఉంచుతుంది, తేలిగ్గా జీర్ణం అవుతుంది, ఆ మలబద్ధకం లాంటి సమస్యలు ఉండవు. మామూలు బియ్యంతో చేసినటువంటి బిర్యానీతో సమానంగా, ఇంకా ఒక మాటకు వస్తే కాస్త ఎక్కువ రుచిగా ఇది ఉంటుంది. ఈ అద్భుతమైన ఈ కొర్రల దమ్ బిర్యానీ తయారీలో వాడే ప్రధాన పదార్థాలు, వాటి ప్రాధాన్యత, ఆయుర్వేద దృక్పథం ఎలా మేలు చేస్తుంది ఇది, అలాగే దీన్ని తయారు చేసే విధానం ఏమిటి, ప్రతి దశలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. చివరిగా దమ్ ప్రక్రియతోటి ఈ వంటకం ఎలా అద్భుతంగా తయారవుతుంది, దీని రుచిని ఎలా ఆస్వాదించాలి, ఇలాంటి ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీటిలో కలిపే సుగంధ ద్రవ్యాలు, అలాగే అవి రుచిని ఎలా పెంచుతాయి, ఆరోగ్యానికి ఎలాగా సహాయపడతాయి, ఔషధ గుణాల కలయిక ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో ఆహారం ఔషధంలాగా పనిచేస్తుంది అనడానికి ఈ కొర్రలు అనేది ఒక చక్కని ఉదాహరణ. కొర్రల బియ్యానికి అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయం. అంటే అందుకే కొర్రల బియ్యం అని కూడా అంటారు, కొర్ర బియ్యం అని కూడా అంటారు. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలని, పీచు పదార్థాలని అందిస్తాయి. వీటిని బిర్యానీ తయారీకి వాడటం వల్ల కేవలం రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ప్రధానంగా పిల్లలు ఇలాంటి మిలెట్స్ అంటే మొహం అంటే పక్కకి తిప్పేస్తూ ఉంటారు, మూతి విరుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇలా బిర్యానీ చేసి పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు మొత్తం మిలెట్స్ మీద వాళ్ళ దృక్పథమే మారిపోతుంది. కొర్రల్ని కనీసం ఒక 2 గంటలు నానబెట్టడం వల్ల వాటిలో ఉండేటువంటి పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. ఇది వాటి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఇది ఆయుర్వేదం చెప్పినటువంటి లఘు అనేటువంటి గుణంలో తాలూకు ప్రత్యేకత. అంటే ఒక ఆహారాన్ని లఘుగా చేయడానికి, ఈజీగా డైజెస్ట్ అవడానికి నానబెట్టడం అనే ప్రక్రియ సహాయపడుతుంది. ఆహారం సులువుగా జీర్ణం అవటం వల్ల శరీరంలో అగ్ని అంటే జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. బిర్యానీలో వాడే యాలకులు కానీ, లవంగాలు కానీ, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, వాటికి ప్రత్యేకమైన చెప్పుకున్నట్టుగా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి గురించి మనం వరుసగా తెలుసుకుందాం.
మెయిన్గా ప్రధాన పదార్థాలు, వాటి ప్రాధాన్యత ఇది తెలుసుకుంటే మీరు అవురా అని అనుకుంటారు. అంటే మిల్లెట్ తాలూకు వెజ్ బిర్యానీ తయారీలో వాడే పదార్థాలు కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి అనుకున్నాం కదా. ప్రతి పదార్థం కూడా శరీరానికి ఏదో రకంగా మీకు మేలు చేస్తుంది. వీటిని తెలుసుకుందాం. ప్రధానంగా మన హీరో ఏమిటి? కొర్రలు. వీటినే సామలు అని కూడా అంటారు. ఈ వంటకానికి ప్రధాన ఆధారం లేదా ఆహారం అనేది కొర్రలు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో సామలు అంటారు. వీటిని ఈ బియ్యానికి మంచి ప్రత్యామ్నాయంగా మామూలుగా మేము రికమెండ్ చేస్తూ ఉంటాం. డయాబెటిక్స్కి కానీ, లేకపోతే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే లావుగా ఉండే వాళ్ళకి కానీ. కొర్రలలో ప్రత్యేకత ఏంటంటే పీచు పదార్థం, అంటే ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది కొర్రలు. ఆయుర్వేద ప్రకారంగా కొర్రలు మామూలుగా దీంట్లో పీచు ఉంటుంది కాబట్టి కాస్త వాతకారకంగా ఉంటుంది. అయితే అందుకే ఇతర పదార్థాలని దీంట్లో కలుపుతాం. దీంతో ఆ వాతం అనే సమస్య రాకుండా ఉంటుంది, పొట్టొబ్బరింపులు రాకుండా ఉంటుంది. కొర్రల్ని కడిగి కనీసం ఒక 2 గంటలు నానబెట్టడం వల్ల వాటిలో ఉండేటువంటి పోషకాలు శరీరానికి బాగా అందుతాయి, సులభంగా ఇవి జీర్ణం అవుతాయి. అయితే మరి ఇతర పదార్థాలు కలుపుతున్నాం కదా, వీటి గురించి మీరు తెలుసుకోవాలి. ప్రధానంగా యాలకులు కలుపుతాం. యాలకులు మామూలుగా 0.5 to 2 grams మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. యాలకులు నోటి దుర్వాసన తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో యాలకులు దీపనం కింద, అంటే ఆకలిని పెంచేటటువంటి అంశం కింద, అలాగే పాచన శక్తిని కలిగి ఉంటుంది, అంటే అరుగుదలను కూడా పెంచుతుంది, జీర్ణక్రియకి సహాయపడుతుంది యాలకులు అనేవి. ఇది కఫాన్ని తగ్గిస్తుంది, వాత దోషాలను కూడా తగ్గిస్తుంది, శరీరంలో అగ్నితత్వాన్ని ఉత్తేజపరుస్తుంది. ఆధునిక శాస్త్ర ప్రకారం కూడా దీంట్లో ఉండేటటువంటి అన్స్టేబుల్ అరోమాటిక్ ఆయిల్స్ ఇవన్నీ కూడా యాంటాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటాయి. జీర్ణం తాలూకు ఆ జీర్ణక్రియకి తోడ్పడేటువంటి ఎంజైమ్ని ఇవన్నీ స్టిమ్యులేట్ చేస్తాయి. ఇక తర్వాత దీంట్లో కలిపేది లవంగాలు. లవంగం అంటే దాని దేవకుసుమ అనేటువంటి అద్భుతమైన పేరుతో పిలుస్తారు. అంటే సాక్షాత్తు దేవుడి అంశ దీంట్లో ఉంటుంది. దీన్ని చాలా అల్ప మోతాదులో 0.1 to 0.5 grams మోతాదుగా దీని లోపలికి తీసుకుంటే నొప్పి నివారణ కింద పనిచేస్తుంది. సూక్ష్మజీవుల్ని నిరోధించే గుణాలలో లవంగాల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆయుర్వేదంలో ఈ లవంగాలు కట్టు రసంతో ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి కఫాన్ని, వాత తాలూకు ఆ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తాయి. దగ్గు, జలుబు రిలీఫ్కి ఇది సహాయపడుతుంది. అందుకే ఇలాంటి దమ్ బిర్యానీ తిన్నప్పుడు ముక్కు బాగా కారి లోపల ఉండే మురుగంతా కూడా కఫంతా బయటకు వెళ్ళిపోయి ఫ్రీ అవుతుంది. ఆధునిక శాస్త్ర ప్రకారంగా యూజినాల్ అనే క్రియాశీలక సమ్మేళనం ఈ లవంగాల్లో ఎక్కువ ఉంటుంది. ఇది బలమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తూ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎనాల్జెసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే దంతాల నొప్పి వీటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. జీర్ణ సమస్యలకి దీన్ని వాడతాం. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక పదార్థం ఏంటంటే దాల్చిన చెక్క. దీన్ని బెరడు కదా దాల్చిన చెక్క అంటే 1 నుంచి 3 గ్రాముల మోతాదులో దీన్ని వాడతాం జనరల్గా థెరాప్టిక్గా. ఇది రక్తంలో చక్కెర కంట్రోల్కి సహాయపడుతుంది. ఈ మధ్య అందుకే బాగా ఫేమస్ అయింది. జీర్ణక్రియ మెరుగుదలకి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో దాల్చిన చెక్క కట్టు రసంతో ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది. ఇది కఫాన్ని, వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. మోడర్న్ సైన్స్ ప్రకారంగా దాల్చిన చెక్క రక్తంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా ఇది తగ్గిస్తుంది. అది దీని ప్రత్యేకత. యాంటాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే దీంట్లో వాడే మరొక ముఖ్యమైన పదార్థం అల్లం. ఈ అల్లం మీకు దుంప కదా, రైజోమ్, ఈ దుంపను ఉపయోగిస్తాం. తాజాగా ఉన్న అల్లాన్ని 2 నుంచి 4 గ్రాముల మోతాదుగా జనరల్గా థెరాప్టిక్గా వాడతాం. ఇది జీర్ణకారిగా పనిచేస్తుంది, అలాగే వికారాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో అల్లం దీపన శక్తిని కలిగి ఉంటుంది, ఆకలిని పెంచుతుంది, పాచన శక్తిని కూడా కలిగి ఉంటుంది, అంటే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇన్ని గొప్ప గుణాలు దీనికి ఉన్నాయి. ఇది కఫాన్ని, వాతాన్ని రెండింటిని ఏకకాలంలో తగ్గిస్తుంది. శరీరంలో ఆమం అనేటటువంటి జీర్ణం కాని విష పదార్థాన్ని తొలగించేస్తుంది. మోడర్న్ సైన్స్ ప్రకారంగా చెప్పాల్సి వస్తే జింజరాల్స్, షోగాల్స్ లాంటి క్రియాశీలక సమ్మేళనాలు అల్లంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి వికారం, వాంతులు తగ్గించడానికి సహాయపడతాయి, జీర్ణక్రియని స్టిమ్యులేట్ చేస్తాయి. అల్లంలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులు, కండాల నొప్పుల నుంచి రిలీఫ్ని ఇస్తాయి. ఇక లసున ప్రభంజనానాం శ్రేష్టం అని వాతంని తగ్గించే గొప్ప మందు వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని దీంట్లో వాడతాం. ఆ లసునంలో ప్రత్యేకత ఏమిటంటే దీన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్కి సహాయపడుతుంది. దీంట్లో కట్టు రసం ఉంటుంది, ఉష్ణవీర్యం ఉంటుంది. ఇది వాతాన్ని, కఫదోషాన్ని తగ్గిస్తుంది, బలవర్ధకంగా పనిచేస్తుంది. మోడర్న్ సైన్స్ ప్రకారంగా అలిసిన్ అనేటువంటి సమ్మేళనం కారణంగా వెల్లుల్లిలో బలమైనటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. తర్వాతది షాహీ జీరా.
క్యారమ్ కార్వి అంటారు. ఇది ఒక అద్భుతమైన సుగంధభరితమైనటువంటి జీర్ణకారి కింద పనిచేస్తుంది. వంటల్లో సువాసన రుచి కోసం వాడతారు. దీనికి ప్రత్యేకించి పర్టికులర్ మోతాదని కాదు, కానీ సాధారణంగా వంటల్లో తక్కువ మొత్తంలో దీన్ని వాడుతూ ఉంటారు. ఇది ఆహారానికి ఒక ప్రత్యేకమైన, ఒక ఘాటైన, లోతైనటువంటి సువాసన అందిస్తుంది. జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో షాహీజీరాన్ని కృష్ణజీరక లేదా శ్యామజీరక అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది కటురసంతో ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది. వాతాన్ని, కఫదోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీపనాన్ని అంటే ఆకలిని పెంచుతుంది. పాచనం అంటే అరుగుదలని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కడుపుబ్బరింపు, అజీర్తి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. మోడర్న్ సైన్స్ ప్రకారంగా చెప్పాల్సి వస్తే షాహీజీరాలో కార్వోన్స్, అలాగే లిమోనిన్ అంటే ఇలాంటి వాలటైల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవి జీర్ణం ప్రక్రియకి సహాయపడే ఎంజైమ్స్ తాలూకు ఉత్పత్తిని పెంచుతాయి. యాంటీస్పాజ్మోడిక్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అంటే కండాల నొప్పులు తగ్గిస్తుంది. ఇలాంటి అన్నీ ఉంటాయి కాబట్టి కడుపు నొప్పి, అలాగే అసౌకర్యం, ఇలాంటి వాటికి ఇది మంచి పరిష్కారం. దీనికి యాంటాక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది. ఇది పేగు తాలూకు కదలికల్ని మెరుగుపరుస్తూ మొత్తం జీర్ణ వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక దీంట్లో కూరగాయలు ఉంటాయి. అంటే బిర్యానీలో వాడే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఫ్రెంచ్ బీన్స్, బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, ఫ్రోజన్ బఠానీలు, ఇవన్నీ కూడా విటమిన్లు, ఖనిజాలను కడిగి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో ఇలాంటి ఈ శాఖల్ని శరీరంలో దోషాలను సమతుల్యం చేయడానికి వాడతాం. అలాగే ఒక ఆసక్తికరమైన పదార్థం కొబ్బరి పాలు. 50 to 100 ml కొబ్బరి పాలను కూడా దీనికి వాడతారు. ఇది దేహానికి బలాన్ని ఇస్తుంది, పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. అది దీని ప్రత్యేకత. ఈ కొబ్బరి పాలు గురుగుణం కలిగి శరీరానికి ఒక మంచి శక్తిని ఇస్తుంది, స్నిగ్ధంగా ఉంటుంది. కాబట్టి ఇది డైజెషన్కి సహాయపడుతుంది. పిత్తం, వాతం రెండు దోషాలను తగ్గిస్తుంది, శరీరాన్ని పోషిస్తుంది, బలవర్ధకంగా పనిచేస్తుంది. ఆధునిక శాస్త్ర ప్రకారంగా కొబ్బరి పాలలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, MCTs అంటారు, ఇవి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఇవి. ఇది తక్షణ శక్తిని ఇస్తాయి. అలాగే మెదడు ఆరోగ్యానికి మంచిది. లారిక్ యాసిడ్ అనేటువంటి యాంటీ మైక్రోబియల్ సమ్మేళనం కూడా ఈ కొబ్బరి పాలలో ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత చాలామందికి తక్కువగా తెలిసింది రాతి పువ్వు. ఇది కూడా అంతే, వంటల్లో సుగంధ ద్రవ్యం కింద దీన్ని వాడతాం. ప్రత్యేకించి దీనికి పర్టికులర్ డోస్ అనేది ఉండదు, కానీ సాధారణంగా వంటల్లో సువాసన కోసం వాడుతూ ఉంటారు. ఈ సువాసన వల్ల సెలైవరీ MILase స్టిమ్యులేట్ అయ్యి అరుగుదల అనేది బాగుంటుంది. ఆహారానికి చక్కటి సువాసనని, రుచినిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. రాతి పువ్వుని శైలేయం అంటాం. దీనికి శీతవీర్యం, చలవ చేసే గుణం ఉంటాయి. కట్టు, తిక్త రసాలను కూడా కలిగి ఉంటుంది. అది దీని ప్రత్యేకత. ఇది కఫపిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దగ్గు, ఆయాసం ఇలాంటి సమస్యలకి ఒక పరిష్కారం కింద ఉంటుంది. దీనికి యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నట్టుగా పరిశోధనలో తేలింది. ఆధునిక శాస్త్ర ప్రకారంగా రాతి పువ్వులో ఈ ప్రత్యేకమైనటువంటి ఒక తత్వం ఉంటుంది. అదేంటంటే పారమిలియా యాసిడ్ అనేది, అలాగే ఉస్నిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది. ఈ బయోయాక్టివ్ కాంపౌండ్స్ అన్నీ కూడా బలమైన యాంటాక్సిడెంట్ కింద, యాంటీ మైక్రోబియల్ గుణాల కింద గుణాలు కలిగి ఉంటాయి. కొన్ని స్టడీస్లో దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్ ప్రభావాలు ఉన్నట్టుగా కూడా తేలింది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, శ్వాసకోశలో ఉండేటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తుంది, శ్వాసని సులభతరం చేస్తుంది. అయితే మిల్లెట్ వెజ్ బిర్యానీ తయారీ ఎలాగా అనేది అందరికీ తెలిసిందే. మామూలు బిర్యానీ వండుకున్నట్టే వండుకోవాలి. బిర్యానీ తయారు చేయడం అనేది చాలా సులువు, ఇంట్లోనే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. 1 లీటర్ నీళ్ళలో ముందు యాలకులు, సోంపు గింజలు, షాయిజీరా, లవంగాలు, బిర్యానీ ఆకులు, స్టార్ అనైస్ అంటే రాతి పువ్వు, కొత్తిమీర కాడలు, కొత్తిమీర అంటే ధనియాలు, ఇంకా దాల్చిన చెక్క వేసి మరిగించాలి. ఈ నీళ్ళల్లో 1 లీటర్ నీళ్ళల్లో ఇది పైన మూత పెట్టి మరిగించాలి. ఈ సువాసన గలటువంటి నీళ్లు తయారవుతాయి. ఇది బిర్యానీ వంటకానికి ఉపయోగిస్తాం. బిర్యానీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అయితే వంట ప్రక్రియ ఏమిటి? ముందుగా మందపాటి అడుగుండేటువంటి పాత్రలో నూనె, నెయ్యి వేడి చేయాలి. కొద్దిగా ఈ రాతి పువ్వు, షాయిజీరా వేసి కాస్త వేయించాలి. ఒక పెద్ద కప్పు తరిగిన ఉల్లిపాయల్ని ఎర్రగా మారే వరకు వేయించాలి. తరిగిన పచ్చిమిర్చి, ఫ్రెంచ్ బీన్స్, అలాగే బంగాళదుంపలు క్యూబ్స్లా కట్ చేసుకున్న దుంపలు, క్యారెట్ ముక్కలు వేయాలి. మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన కూరగాయలు కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించాలి. ఇప్పుడు తాజాగా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి 3 నిమిషాలు అలాగ వేయించాలి. చివరిలో కారం, ఉప్పు ఇలాగ వేసి కలిపేసేసేయాలి. ఫైనల్గా ఫ్రోజన్ బఠానీలు కూడా వేయించాలి. కలిపి నానబెట్టినటువంటి కొర్రలు వేసి తేమ ఆవిరైపోయే వరకు వేయించాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పాలు పోసి కలపాలి. కొబ్బరి పాలు మరిగిన తర్వాత వడగట్టుకున్నామే సుగంధ మసాలా నీళ్లు 1 కప్పు అంటే 250 ml వేయాలి. తరిగినటువంటి పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, తరిగిన టమాటాలు వేయాలి. మూత పెట్టి మామూలు అన్నంలాగా ఉడికించాలి.
అయితే దమ్ ప్రక్రియ, ఈ ప్రాసెస్ ఏమిటనేది తెలుసుకోవాలి. దమ్ ప్రక్రియ ఈ బిర్యానీకి ఒక ప్రాణాన్ని పోస్తుంది. సుమారుగా ఒక 12 నుంచి 15 నిమిషాల తర్వాత బిర్యానీ 70% ఉడికి నీళ్లు బుడగలు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే మంటను పూర్తిగా తగ్గించేయాలి. బిర్యానీని అరటి ఆకుతోటి కప్పి ఆవిరి బయటికి వెళ్లకుండా మూత పెట్టాలి. తక్కువ మంట పైన 15 నిమిషాలు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత అది సరిగ్గా ఉడికిందో లేదో తనిఖీ చేయాలి. మళ్ళీ మూత పెట్టి కొర్రలు బాగా ఉడకటానికి మరొక 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. దమ్ ప్రక్రియతో ఏం జరుగుతుంది? పదార్థంలో ఉండే రుచులు, సువాసన బిర్యానీలోకి పూర్తిగా ఇంకుతాయి. ఇది బిర్యానీకి ప్రత్యేకమైన రుచిని, మెత్తదనాన్ని ఇస్తుంది. ఆయుర్వేదంలో స్వేదనం అంటారు ఈ ప్రక్రియని. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇలా ఉంచిన తర్వాత పైన ఒక 2 చెంచాలు కరిగినటువంటి నెయ్యి వేసి బాగా కలపాలి. వంట చేసేటప్పుడు బిర్యానీ సువాసన చాలా బాగుంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. కొర్రల దమ్ బిర్యానీ కేవలం ఒక వంటకం కాదు, ఇది ఆరోగ్యానికి ఒక మంచి ఔషధం అని చెప్పొచ్చు. ఆరోగ్యాన్ని, రుచిని కలిపేటటువంటి ఒక అద్భుతమైన సమ్మేళనం అని చెప్పొచ్చు. ఇందులో వాడే ప్రతి పదార్థం మన శరీరానికి మేలు చేస్తుంది. ఆయుర్వేద సూత్రాలని ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో కలిపి ఈ బిర్యానీని తయారు చేయడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇది తేలిగ్గా జీర్ణమై శరీరానికి శక్తినిస్తుంది. ఆరోగ్యం అనేది మన జీవితానికి పునాది. మనం తినే ప్రతి ముద్ద మన శరీరాన్ని నిర్మిస్తుంది. చేయతే అన్నాదిభిహి అని ఇక్కడ. కాబట్టి ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొర్రల దమ్ బిర్యానీ లాంటి వంటకాలని మన దైనందిన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది రుచితో పాటుగా మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో చెప్పినట్టు ఆహారమే ఔషధం. ఈ బిర్యానీ సిద్ధాంతానికి ఒక చక్కని నిదర్శనం. కాబట్టి ఈ అద్భుతమైన వంటకాన్ని మీరు రుచి చూడండి, మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. మీ ప్రతి అడుగులోనూ మీ ఆరోగ్యం మీకు తోడుగా ఉండాలి. జీవనం అనేది సుగంధభరితం కావాలి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.